రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి. జై హింద్ మిత్రులారా. పాకిస్తాన్లో బలూచ్ సాయుధ వీరులకు, ఎవరైతే పాకిస్తాన్ నుంచి వేరుపడి స్వతంత్ర బలూచిస్తాన్ని సాధించుకునేందుకు గత 7 దశాబ్దాలుగా పోరాడుతున్నారో ఈ బలూచ్ సాయుధ వీరులకి కోపం వస్తే ఏం చేస్తారు? దెబ్బ వేస్తారు. దెబ్బ ఎవరి మీద వేస్తారు? పాకిస్తాన్లోని ఒక ముఖ్యమైనటువంటి రైలు మీద వేస్తారు. అదే దెబ్బ అదే రైలు మీద. గత 10 సంవత్సరాల్లో 10 సార్లు ఈ ట్రైన్ని బలూచ్ సాయుధ వీరులు టార్గెట్ చేశారు, అటాక్ చేశారు, విధ్వంసాన్ని సృష్టించారు, వినాశనాన్ని కలిగించారు. ఈ ట్రైన్ పేరేమిటో చెప్పనక్కర్లేదు. ఎందుకంటే రాకాలోకం చూసేటటువంటి వాళ్లకు ఆ ట్రైన్ పేరు ఈ పాటికే గుర్తుకొచ్చి ఉంటుంది. పాకిస్తాన్లోని అత్యంత సుదీర్ఘ ప్రయాణం చేసేటటువంటి బలూచిస్తాన్ రాజధాని క్వెటా నుంచి ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాజధాని అయినటువంటి పెషావర్ వరకు సింధ్ పంజాబుల మీదుగా వెళ్ళేటటువంటి జాఫర్ ఎక్స్ప్రెస్. ఈ జాఫర్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో ఈ జాఫర్ ఎక్స్ప్రెస్ని బలూచ్ సాయుధ వీరులు పదే పదే టార్గెట్ చేస్తున్నారు. తాజాగా సోమవారం నాడు, అంటే జనవరి 26వ తారీఖున జాఫర్ ఎక్స్ప్రెస్ని సింధ్ బలూచిస్తాన్లు ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి రైల్వే స్టేషన్ సుల్తాన్ కోట్కి జాకోబాబాద్కి మధ్య ఉన్నటువంటి చోట రైలు పట్టాల కింద అమర్చినటువంటి బాంబు పేలడంతో మొత్తం 4 పట్టాలు డీరైల్ కావడము. పాకిస్తాన్ ప్రభుత్వం ఎవరూ గాయపడటం లేదంటోంది. 4 పట్టాలు డీరైల్ అయితే ఎంతమంది చనిపోతారు, ఎంతమంది గాయపడతారు మనము సులువుగానే అంచనా వేసుకోవచ్చును. కానీ పాకిస్తాన్ ప్రభుత్వము ఈ మొత్తము వార్తని పాకిస్తానీ పేపర్స్ని కనుక చూస్తే, డాన్ కానీ, ఫ్రైడే టైమ్స్ కానీ, ద నేషన్ కానీ చూస్తే సింగిల్ కాలం వార్తగా మాత్రమే వేశారు. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలంటే అరబ్ న్యూస్కో, అల్ జజీరాకో వెళ్ళి చూసుకోవచ్చును. పాకిస్తానీ పేపర్స్ ఇంత పెద్ద సంఘటనని సింగిల్ కాలంకి పరిమితం చేశాయి, ఎందుకంటే ప్రజలకి తెలియకూడదు. కానీ జాఫర్ ఎక్స్ప్రెస్ మీద దాడి జరిగితే ఖచ్చితంగా సైన్యానికి తగులుతుంది. ఎందుకంటే ఈ ట్రైన్లో ప్రయాణం చేసే వాళ్ళలో 99% మంది సైనికులే. సెలవులు ముగించుకుని డ్యూటీ ఎక్కేందుకు బలూచిస్తాన్కి వస్తున్న వాళ్ళు, లేదా బలూచిస్తాన్లో పనిచేసి సెలవు మీద మళ్ళీ సొంత ఊర్లకి వెళుతున్నటువంటి వాళ్ళు. కాబట్టి సైనికులకి టార్గెట్ అవుతుంది. సైనికులకి టార్గెట్ అయిందంటే తగలాల్సిన చోట రావల్పిండికి తగులుతుంది. పత్రికల్లో ప్రజలకి తెలియకుండా చిన్న వార్తగా ఇచ్చినప్పటికీ కూడా ఇది చాలా పెద్ద సంఘటన. జఫర్ ఎక్స్ప్రెస్ పైన దాడి జరగడం ఇది మొదటిసారి కాదు. గత నవంబర్లో 2025 నవంబర్లో ఈ ట్రైను బోలన్ కనుమ మీదుగా ఒక సొరంగం గుండా వస్తుంది. ఈ సొరంగం దగ్గర కచ్చి జిల్లా, ఆ జిల్లా పేరు, సొరంగం దగ్గర పేలుడు సంభవించింది. పలు కంపార్ట్మెంట్లు ధ్వంసమయ్యాయి. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం లెక్క ప్రకారము ఎవ్వరూ గాయపడలేదు, ఎవరూ చనిపోలేదు. ఆ తర్వాత నాసిరాబాద్ అనే ప్రాంతంలో అదే నవంబర్ నెల జాఫర్ ఎక్స్ప్రెస్ పైన బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో కూడా ఎవరు చనిపోలేదు, ఎవరు గాయపడలేదు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకారము. కానీ దీనివల్ల భారీ నష్టం జరిగిందని బలూచ్ సాయుధ వీరులు చెప్తున్నారు. గత సంవత్సరం అక్టోబర్ నెలలో షికార్పూర్ అనే చోట దాడి జరిగింది. షికార్పూర్ సింధ్ ప్రాంతంలో ఉంటుంది. కానీ ఈ షికార్పూర్ దాటి ఒక 2-3 స్టేషన్లు దాటగానే మీకు బలూచిస్తాన్ ప్రారంభమవుతుంది. ఇక్కడ ట్రైను డీరైల్ అయింది, పట్టాలు తప్పింది. ఈ పట్టాలు తప్పిన ఘటనలో 7 గాయపడ్డట్టు పాకిస్తాన్ ప్రభుత్వము అంగీకరించింది. ఎందుకంటే ఆ 7 కరాచీలో, లాహోర్లో ఉన్నటువంటి పెద్ద ఆసుపత్రిలో జమ చేశారు కాబట్టి అబద్ధం చెప్పడం సాధ్యం కాదు, కాబట్టి వాళ్ళు చెప్పలేదు. చివరికి పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే నవంబర్ నెలలో ఈ ట్రైన్ సర్వీసెస్ని పూర్తిగా రద్దు చేసేసారు. ఎందుకంటే ట్రైను బయలుదేరితే ఎక్కడ బాంబు పేలుడో, ఎక్కడ పట్టాలు తప్పడమో, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ట్రైనే నడిపించలేదు చాలా కాలం వరకు. తరువాత కొంత ముందు వెనక ఎస్కార్ట్ని పెట్టి చిన్న ట్రైన్స్ ముందు వెళ్తూ ఉండగా ఈ రకంగా కొంత రక్షణనిచ్చి చాలా కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ ట్రైన్ని నడిపించారు. నిజానికి గత సంవత్సరం మార్చి 11వ తారీఖునైతే ఈ జాఫర్ ఎక్స్ప్రెస్ని బలూచ్ సాయుధులు ఏకంగా హైజాక్ చేసేశారు. ట్రైన్ని హైజాక్ చేసేశారు.
ట్రైన్ని బోలన్ కనుమ దగ్గరికి రాగానే ఆపేసేశారు. ట్రైన్లో ఉన్నటువంటి మహిళలు, పిల్లలు, వృద్ధులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ వదిలిపెట్టేసేసి వాళ్ళకి ఎలా వెళ్ళాలో దారి చూపించి పంపించేశారు. మిగిలిన సైన్యం మూలానికి చెందినటువంటి మిలిటరీ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి అపహరించారు. అనఫీషియల్ కథనాల ప్రకారము క్వెటాలో 200 శవపేటికలని మిలిటరీ ఆర్డర్ ఇచ్చింది. అయితే పాకిస్తాన్ ఆర్మీ చెప్పేది ఏంటంటే మా జవాన్లు ఎవరు చనిపోలేదు, మొత్తం అందరూ కూడా ఉగ్రవాదుల్ని మేము తుడిచిపెట్టేశామని చెప్పారు. ఏదేమైనప్పటికీ ఆ 200 శవపేటికలు ఎందుకోసము ఎక్కడి కోసం అన్న జవాబు మాత్రం పాకిస్తాన్ ఆర్మీ ఇప్పటిదాకా ఇవ్వలేదు. నిజానికి దీనిపైన దాడులు జరగడం ఇది మొదటిసారి కాదు. అసలు మొట్టమొదటి దాడి 2016 అక్టోబర్ 7వ తారీఖున జరిగింది మార్చ్ అనేటటువంటి జిల్లాలో. ఈ మార్చ్ జిల్లాలో జరిగినటువంటి దాడికి ట్రైను పట్టాలు తప్పింది, 6 చనిపోయారు, 19 మంది గాయపడ్డారు. అందరూ కూడాను జవాన్లే. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ అంటే పంజాబీలు ఎక్కువగా ఉంటారు. ఈ పంజాబీలందరూ కూడాను తమ తమ గ్రామాల నుంచి డ్యూటీ ఎక్కేందుకు బలూచిస్తాన్కి వస్తుంటారు. దానికోసం వీళ్ళందరూ ఉపయోగించే ఏకైక మార్గం జాఫర్ ఎక్స్ప్రెస్. అందుకే జాఫర్ ఎక్స్ప్రెస్కి పేరు ఆర్మీ ఎక్స్ప్రెస్. ఆర్మీ ఎక్స్ప్రెస్ కాబట్టి దీనిని బలూచ్ వీరులు టార్గెట్ చేస్తున్నారు. ఈ టార్గెట్లో ఇప్పటి వరకు దాదాపు 10 సార్లు దాడి జరిగింది. మొత్తం అంతా కలిపి ఎంతమంది చనిపోయారన్నటువంటి వివరము ఎక్కడా తెలియటం లేదు. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ విషయంలో నోరు కుట్టేసుకున్నది, ఒక్క మాట మాట్లాడదు. పత్రికల్లో సింగిల్ కాలంకి మించి వార్త వచ్చినట్టయితే ఆ పత్రిక మీద, ఆ విలేకరి మీద మరుసటి రోజు ISI యాక్షన్ ఉంటుంది. కాబట్టి పాకిస్తాన్లో ఒక్కడు కూడా జరిగినటువంటి వాస్తవం గురించి రాయరు. కానీ జాఫర్ ఎక్స్ప్రెస్ బయలుదేరుతూనే ఉంటుంది, దానిపైన దాడి జరుగుతూనే ఉంటుంది. 10 ఏళ్లలో పాకిస్తాన్ ప్రభుత్వం కానీ భద్రతా దళాలు కానీ దీనికి సంబంధించి ఒక భద్రతాపరమైనటువంటి ప్రోటోకాల్ డెవలప్ చేయలేదు, సైనికులను కాపాడేందుకు చర్యలు తీసుకోలేదు. మన దేశంలో వందే భారత్ మీద రాళ్లు వేస్తే అరెస్టులు జరుగుతున్నాయి, పట్టాలు తప్పించే ప్రయత్నం చేసే కుట్రదారులకు శిక్షలు పడుతున్నాయి. రైళ్ల మీద దాడులు మొదట్లో 4-5 జరిగినాయి, ఇప్పుడు అన్నీ ఎందుకు ఆగిపోయినాయి? ఎందుకంటే ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది కాబట్టి ఆగిపోయినాయి. జాఫర్ ఎక్స్ప్రెస్ విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఏమాత్రము శ్రద్ధ తీసుకోవడం లేదు. అందుకే ఇంతమంది చనిపోతున్నారు. పాకిస్తానీ ఆర్మీ దృష్టిలో జవాన్ల ప్రాణాలు పోతే పెద్దగా నష్టం లేదు, సైనిక అధికారుల ప్రాణాలు పోకూడదు. మేజర్లు, కల్నల్స్, బ్రిగేడియర్స్ వీళ్ళు బ్రతికుండాలి. ఆర్డినరీ జవాన్ చనిపోతే ఎంత ఉంటే ఎంత అన్నటువంటి ఒక నిర్లక్ష్య వైఖరి వల్లనే జాఫర్ ఎక్స్ప్రెస్ పైన ఇన్ని దాడులు జరిగినా పాకిస్తాన్ కరెక్టివ్ మెజర్స్, దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు. కాబట్టి మళ్ళీ జాఫర్ ఎక్స్ప్రెస్ పైన దాడి జరిగినా మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.